హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ఎన్నో అద్భుతాలకు ఆలవలం. ఎన్నో దేవాలయాలు, పురాతన కట్టడాలు మన ప్రాశస్త్యాన్ని నలుదిక్కులా చాటుతూ ఉన్నాయి. మన దేవాలయాల్లోని రహస్యాల్ని కనుగొనేందుకు విదేశీయులు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాంటి దేవాలయాలు మన దేశంలో ప్రతి చోట ఉన్నాయి. వాటిలో ఒకటైన మహాకాళేశ్వర దేవాలయం యొక్క 10 రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1. మహాకాలుడు అనే పేరులోని రహస్యం. ఈ పేరు కేవలం కల్పితం అని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ అది తప్పు. నిజానికి కాలానికి 2 అర్థాలున్నాయి. ఒకటి సమయం, ఇంకొకటి మృత్యు. మహాకాలుడికి ఈ పేరు అందుకే వచ్చింది. సృష్టి అంతా ఇక్కడి నుంచి ఆవిర్భావం జరుగుతుంది అని నమ్మేవారున్నారు. అందుకే ఈ జ్యోతిర్లింగం పేరు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా పేరుగాంచింది. 2వ కారణం కూడా కాలానికి సంబంధించిందే. పరమేశ్వరుడు అంధకాసుర వధ జరిపినప్పుడు శివుడు ఆ రాక్షసుడి మీదకి కాలునిగా దండెత్తాడు. ఆ తర్వాత అవంతి దేశం, అంటే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఉజ్జయిని రాజ్య ప్రజల వినతి మేరకు శివుడు అక్కడే ఉండిపోయాడు. కాలాంతం అయ్యే వరకు అక్కడే ఉంటానని వారికి మాటిచ్చాడు. ఈ కారణంగా కూడా మహాకాళేశ్వర అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. 2. ఇక్కడ ఏ రాజు గాని మంత్రి గాని రాత్రి ఎందుకు గడపరు? ఉజ్జయినికి ఒక్కడే రాజు, అతనే మహాకాలుడు. రాజా విక్రమాదిత్య శాసనం ప్రకారం ఇక్కడ ఏ రాజు ఏ మంత్రి రాత్రి గడపకూడదు. ఒకవేళ ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే వారు సంకటాల్లో పడిపోతారు. శివపురాణం ప్రకారం, అలాగే కొన్ని గ్రంథాల ప్రకారం కూడా భోజరాజు కాలం నుంచి కూడా ఇక్కడ ఏ రాజు రాత్రిని గడపలేదు. వర్తమానంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవ్వరూ ఇక్కడ రాత్రిపూట ఆగకూడదు. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్తారు. అవి వింటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశ 14వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఇక్కడ దర్శనం అనంతరం ఒక రాత్రి ఇక్కడ గడిపారట. ఆ తర్వాత మరుసటి రోజే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఈ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా దర్శనానంతరం ఇక్కడ ఒకరోజు బస చేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ ఘటనల్ని కొంతమంది కొట్టిపాడేస్తే, కొంతమంది మాత్రం అక్కడ కేవలం మహాకాలుడు మాత్రమే రాజు అని, వేరే మంత్రులు కానీ రాజులు కానీ అక్కడికి వచ్చి బస చేస్తే శివుడు ఊరుకోడని చెప్తారు. 3. మహాకాలుని భస్మహారతి యొక్క రహస్యం. ఈ దేవాలయంలో ఎన్ని రహస్యాలున్నాయో అన్ని రహస్యాలు ఇక్కడ ఇచ్చే భస్మహారతి కూడా ఉన్నాయి. పురాతన కాలంలో చంద్రసేనుడు అనే రాజు శివుడికి పరమ భక్తుడిగా ఉండేవాడు. రాజా ఉద్దీపనుడు ఉజ్జయిని మీద దండెత్తాడు. ఒక రాక్షసుడు అక్కడి ప్రజల్ని దూషిస్తూ చంద్రసేనుడి మీద దండెత్తి వారిని బాధలు పెడుతూ ఉన్నాడు. ప్రజలు శివుని వద్ద వారి మొర విన్నవించుకున్నారు. ప్రజల ఘోష విన్న శివుడు ఆ రాక్షసుడిని స్వయంగా తానే వధించాడు. అంతేకాదు ఆ రాక్షసుడి బూడిదను తన శరీరమంతా అలంకరించుకున్నాడు. ఆ తర్వాత ప్రజల కోరిక మేరకు అక్కడే ఉండిపోయాడు. అప్పట్నుంచి ఈ భస్మహారతి ఇస్తూ ఉన్నారు. 4. చితాభస్మంతో ఇచ్చే హారతి. ఇక్కడ ఉన్న శివలింగానికి తాజా చితాభస్మాన్ని తీసుకొచ్చి హారతిస్తారు. దానితోనే అలంకారం కూడా ఇస్తారు. పురాణ కథనం ప్రకారం అక్కడ ఎవరైనా చనిపోయిన వ్యక్తి చితాభస్మంతో హారతిచ్చేవారు. కానీ ఒకసారి అక్కడ చితాభస్మం దొరకలేదు, అంటే ఎవరూ చనిపోలేదు. దాంతో ఆ గుడి పూజారి స్వయంగా తన కొడుకును చంపి అతని చితాభస్మంతో హారతి ఇచ్చారట. దాంతో ప్రసన్నుడైన శివుడు చనిపోయిన ఆ పూజారి కొడుకును తిరిగి బ్రతికించారట. అప్పటి నుంచి కపిల గోమయంతో చేసిన భస్మం, చితాభస్మం, బెదురు ఆకుల భస్మం, మర్రి చెట్టు భస్మం మొదలైన అన్నీ కలిపి నియమిత రూపంలో హారతి ఇస్తారు. 5. రహస్యమైన నాగచంద్రేశ్వర ఆలయం. మహాకాళేశ్వరం ఆలయం గురించి అందరికీ తెలుసు, కానీ మీలో చాలామందికి నాగచంద్రేశ్వర ఆలయం గురించి తెలియకపోవచ్చు. కొంతమంది మాత్రమే విని ఉంటారు. వర్తమానంలో మహాకాళేశ్వర ఆలయం 3 ఖండాలుగా విభజించబడింది. కింది భాగం మహాకాళేశ్వరుడిగా, మధ్య భాగం ఓంకారేశ్వరుడిగా, పైభాగం నాగచంద్రేశ్వరుడిగా విభజించబడ్డాయి. ఈ మందిరంలో నాగరాజైన తక్షకుని పైన శివుడు తన కుటుంబంతో సహా ఉన్నట్టుగా ప్రతిమలుంటాయి. అయితే ఈ మందిరం తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. కేవలం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. 6. దక్షిణముఖ శివాలయం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి శివాలయం శివలింగంపై పడే ధార ఉత్తర దిశగానే ఉంటాయి. మహాకాళేశ్వర ఆలయంలో మాత్రం జలధార దక్షిణ దిశగా ఉంటుంది. అందుకే దక్షిణముఖ కాళేశ్వరునిగా పిలుస్తారు. 7. స్వయంభూ జ్యోతిర్లింగం. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాప్రాశస్త్యమైంది. అంటే ఆకాశంలోని తారక శివలింగం, పాతాళంలోని హటకేశ్వర శివలింగం ఎంత మహిమాన్వితమో భూమి మీద మహాకాళేశ్వర శివలింగం అంత మహత్తు కలిగింది. ఇక్కడి శివలింగం స్వయంభూ శివలింగం.
కాలగణనకి ప్రత్యేకంగా చెప్పుకునే ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాలుడే సమయాన్ని నిర్ణయిస్తాడు అని నమ్ముతారు. శివుని రూపమైన కాలభైరవుడే కాలాన్ని నాశనం చేస్తాడు అంటారు. 8. ఆలయంలోని దేవునికి మధురాపానం. మహాకాళేశ్వర ఆలయం లోపల ఒక గుహ ఉంటుంది. అది ఆలయంతో ముడిపడి ఉంటుంది. అక్కడ భైరవ మందిరం ఉంటుంది. ఈ కాలభైరవ మందిరంలో ఉన్న భైరవునికి మధురాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి దేవాలయం ఇదొక్కటేనేమో. ఎక్కడైనా వైన్ షాప్స్ మూసి ఉంటాయేమో కానీ ఈ మందిరం చుట్టుపక్కల మాత్రం అన్నీ అవే దుకాణాలు ఉంటాయి. ఆఖరికి ప్రసాదం విక్రయించే దుకాణంలో కూడా ఈ పానీయాన్ని విక్రయిస్తారు. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చిందో, దేవుడికి సమర్పించే పానీయం ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. 9. జునా మహాకాలుడు. మొఘలుల కాలంలో ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని చూశారు. అప్పుడక్కడి పూజారులు ఈ శివలింగాన్ని దాచేశారు. ఆ స్థానంలో వేరే శివలింగాన్ని పెట్టి పూజలు జరిపారు. ఆ తర్వాత అసలైన మహాకాలుడి శివలింగాన్ని మహాకాలుని ప్రాంగణంలోనే వేరే చోట ప్రతిష్ఠించారు. అదే ఈరోజు జూనా మహాకాలుడి ఆలయంగా పూజలు అందుకుంటోంది. కొంతమంది కథనం ప్రకారం నిత్యం జరిగే పూజలతో అసలైన శివలింగం పాడైపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్తారు. 10. రహస్య భక్తులు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఎన్నో చిత్రాలు జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని చిత్రాలు మామూలు మనుషులకు తెలియవు. అలాంటి ఒక విచిత్రమైన ఘటన ఈ ఆలయంలోని గర్భగుడిలో చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైంది. ఎవరో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతిరోజు రాత్రి ఈ మహాకాలుడి శివలింగానికి బిల్వపత్రాలతో పూజ చేసి శివలింగాన్ని వాటితోనే కప్పేస్తారు. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించారు. ఒకరోజు అర్ధరాత్రి ఏదో అదృశ్య శక్తి ఈ శివలింగానికి పూజ చేయడం రికార్డైంది. ఈ ఘటన నిజమో కల్పనో తెలీదు. ఎందుకంటే ఈ ఘటన గురించి అక్కడి ప్రాంగణంలోని పూజారులతో సహా ఎవరూ నోరు విప్పలేదు. సాధువులు మాత్రం ఇది నిజమని నమ్ముతారు. ఎందుకంటే మనుషులకి ఆత్మలకి శివుడే మహాకాలుడు. ఎన్నో రహస్యాలు, అద్భుతాలు ఈ ఆలయంలో ఇంకా ఉన్నాయేమో మనకు తెలియదు. ఈ రహస్యాలు తెలుసుకుంటే మీకెలా అనిపించింది? ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది కదా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.